హాయ్ కమెండోస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏమెంటెచ్చు. మై నేమ్ ఇస్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ రోజు 1600 మీటర్స్ ఈవెంట్స్ ట్రైల్ అనేది మా బ్యాచ్ చేయబోతున్నారు. కానిస్టేబుల్ ఈవెంట్ అనుకునేవి మ్యాక్సిమం ఎందరే ట్రై చేయి, ఓకేనా? ఒకసారి స్టాప్ వచ్చి పెడతాను. నాకు రెడీ, స్టార్ట్. టూ అండ్ హాఫ్ రౌండ్స్ దొరక వస్తాడు. మెయింటైన్ చేయి, రేస్ మెయింటైన్ చేయి. ప్రతి ల్యాప్ చెప్తానులే. అదే అదే 4 రౌండ్స్ కదా, ఈచ్ రౌండ్ 2 minutes లెక్క వేసుకున్నా కూడా 8 minutes అవుతుంది. సో బాగా చేస్తాడు, చూద్దాం. ఫస్ట్ రౌండ్ అనేది టైమింగ్ అనేది ఎంత వస్తుందో దాన్ని బట్టి మెయింటైన్ చేసుకుంటూ మనం స్ట్రైట్ కనుక ఓపెన్ చేసుకుంటూ చేసినట్లయితే డెఫినెట్గా వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనం మంచిగా చేయొచ్చు. ఒకటే ఫస్ట్ రౌండ్ మెయింటైన్ చేయాలి టిల్ 3.5 rounds. లాస్ట్లో స్ప్రింట్ కొట్టాలి. 1600 మీటర్స్లో ఎప్పుడు కూడా స్ట్రైడ్ అనేది బాగా ఓపెన్ చేస్తే మీకు సింపుల్గా వెళ్ళినట్టు ఉంటుంది రేస్. అంటే మీరు అలిసిపోరు అనమాట. అదే మీరు స్టెప్స్ అనేవి స్ట్రైడింగ్ అనేది తక్కువ లెంత్లో వేసారనుకోండి, చిన్నగా, మీకు ఏంటంటే ఎనర్జీ అనేది లాస్ అయిపోతారు. సో స్ట్రైడ్ అనేది ఎంత బాగా ఓపెన్ చేసేస్తే మీకు 1600 మీటర్స్లో మీకు టైం అనేది తగ్గుతుంది. మళ్ళీ మీరు అలిసిపోరు అనమాట. నెక్స్ట్ ఈవెంట్కి లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్ కానీ చేయడానికి మీకు ఎనర్జీ ఉంటుంది. సో స్ట్రైట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. స్లో తీసుకెళ్ళి కిషన్ తగ్గించాలి. ఇంకా తగ్గించు 144 తగ్గించు. మూమెంట్ నేను చెప్తాలే. మ్యాక్సిమం ఎందరేయు. కిషన్ బాగుంది, మెయింటైన్ చేయి. 247. కిషన్ చాలా టైం ఉంది, బ్రీత్ కొంచెం స్లోగా వేసినా పర్లేదు. 3:40 అయింది, ఇంకా చాలా టైం ఉంది. దుర్గా చాలా నెమ్మది తీసుకెళ్ళి, నీ రేస్ తీసుకెళ్ళకు. 3:47. $1600 మీటర్స్లో థర్డ్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రౌండ్. దీన్నే మనం జడ్జిమెంట్ రౌండ్ అంటాం. ఈ రౌండ్లో మన పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే మీరు 1600 మీటర్స్ ఆల్మోస్ట్ మీరు మంచి టైమింగ్తో వస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2 rounds మంచి టైమింగ్ చేసి థర్డ్ రౌండ్ మొత్తం ఎనర్జీ మొత్తం అందులో ఇంకా చేయలేరు అనమాట. థర్డ్ రౌండ్ చేయలేరు, ఆగిపోతారు. సో థర్డ్ రౌండ్ మాత్రం మంచిగా జడ్జిమెంట్ రౌండ్ అంటారు అనమాట. థర్డ్ రౌండ్ మంచిగా చేస్తే ఫోర్త్ రౌండ్లో లాస్ట్ ఫినిషింగ్
ఇది ఇంకా లైఫ్ అనుకొని మీరు చేస్తారు కాబట్టి స్ప్రింట్ కొడతారు ఖచ్చితంగా. సో థర్డ్ రౌండ్ మీద మంచిగా ఫోకస్ చేయండి. థర్డ్ రౌండ్ మంచిగా వస్తే ఆటోమేటిక్గా మీ టైమింగ్ అనేది బాగుంటది. 448. కిస్ నువ్వు బాగా వేస్తున్నావు, మెయింటైన్ చేయి, ఎక్కడ ఆపొద్దు, రేస్ని ఆపొద్దు, ఇన్ టైంలో వస్తావు, మెయింటైన్ చేయి, బాగానే ఉంది, రేస్ బాగానే ఉంది, నేను చెప్తాను థర్డ్ రౌండ్ అయిపోయిందో చెప్తాను, రా 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 బాగానే ఉంది. రా అన్న చెయ్యి, మార్నింగ్ వచ్చేస్తారు, 6:30 కల్లా వస్తారు. కష్టం అయిపోద్ది, ఇంటిలో రాలేడు. కిసను కొంచెం చెయ్యి 5:20 అయిపోయింది. చెప్తాను ఒక్క నిమిషం. అరే కృష్ణ లేపాలి. 5:54 6 seconds ఉంది అంతే నీకు. దొరగారు పక్క నుండి పుష్ చేయు. అయిపోయింది మేడం, ఒక రౌండ్ వాక్ చేయండి. ఇన్నే సార్, ఓకే. అదే ఇక్కడి నుంచి కొడితే బెస్ట్, మళ్ళీ అక్కడి నుంచి లాగలేడు, అలిసిపోతాడు. మెయింటైన్ చేయి, అస్సలు వదలకు, మెయింటైన్ చేయి. ఇదే లాస్ట్ ఛాన్స్, మెయింటైన్ చేయి. మూమెంట్ బాగుంది, స్పీడ్ లేపకో, నేను చెప్తాను. బాగుంది కిషన్, బాగుంది, అంతే, ఓకే గుడ్, నైస్. అరే 40 seconds ఉంది, 40 seconds లేదా? దా లేపు, అయిపోయింది. 30 seconds ఉంది, 30. మామ అయిపోయింది, లాస్ట్ లో అయిపోయింది. 39. లాగు, ఇదే ఇంపార్టెంట్. లాగు అయిపోయింది. సూపర్ రా, 753. సూపర్ రా మామ, 753. కంగ్రాట్స్ మామ, కంగ్రాట్స్. వాక్ చేద్దా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఏమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.